సాయిరామ్. జ్యోతి ధ్యానం ప్రారంభించే ముందు మీరు స్వామి పటం ఎదురుగా ఒక జ్యోతిని వెలిగించి దాని ముందు ఆసీనులు కండి. ఇప్పుడు భగవాన్ బాబావారే స్వయంగా ఈ ధ్యాన సాధనా విధానాన్ని మనకి అనుగ్రహిస్తారు. దయచేసి స్వామిని అనుసరించండి. ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ. ఈ మంకీని కొంతవరకు కొంత పని, తీవ్రమైన పని దానికి అందించాలి. మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు. కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి. ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం 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 అనేటువంటి దీన్ని పోయేటువంటిది వచ్చేటువంటిది వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది. ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టు, లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో. ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు. ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణా కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి. కేవలము అక్కడ కూడా నువ్వు మనస్సుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి. ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకొని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనసుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి. అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి. అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు, అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి. ఈ దేహమంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి.
ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు యందు ఉండినట్టుగా నీవు భావించాలి. అక్కడి నుంచి నీ ప్రక్కింటి వారు, నీ బజార్లో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడా నువ్వు ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి. అంతేకాదు తదుపరి నీ శత్రువుల పైన కూడా నువ్వు ఈ జ్యోతి ఉంటుండదని నీవు నిరూపించాలి. అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం. కనుక నీ యొక్క జ్యోతి నీ కన్నులలో పోయి చేరినది కనుక బ్యాడ్ దృష్టి ఉండకూడదు. ఎందుకంటే తమసోమ జ్యోతిర్గమయ, ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ చీకటి ఉండదు. కనుక నీవు చెడ్డ దృష్టికి నీవేమాత్రమూ అవకాశం అందించవు. నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీలు లేదు. ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు. నీ పాదముల్లో ఈ జ్యోతి చేరటం వల్ల చెడ్డ ప్రదేశానికి ఇది ప్రయాణం చేయడానికి ఏమాత్రం అంగీకరించదు. నీ చేతులలో ఆ జ్యోతి చేరటం చేత చెడ్డ పనులు చేయడానికి ఏమాత్రము ముందంజ వేయవు చేతులు. కనుక ఈ ఏక జ్యోతిని అనేక విధములైనటువంటి యొక్క ప్రయాణములు సలిపి సర్వత్రా ఉన్నటువంటి యొక్క పరమాత్మ జ్యోతి, పరబ్రహ్మ జ్యోతి ఒక్కటే అనేటువంటి యొక్క సత్యాన్ని మనము గుర్తించుకోవటంలో ఈ ధ్యానం అనేటువంటిది ఎంతైనా మనకు సహాయకారిగా ఉంటుంది. శాంతి శాంతి శాంతి.